అండి పి సుమతి అండి. మేము వరంగల్ నుండి వచ్చినామండి. హన్మకొండ మండలం అండి, అసన్పర్తి మండలం అండి. మేము 673 గజాలు 12వ సంవత్సరం కొన్నామండి. 7 ఏళ్ళు మేము మంచిగానే మాదే ప్లాట్ అండి, చుట్టూ గోడలు ఉన్నదే కొన్నామండి. మాకు అమ్మిన ఆయన ఉన్నాడండి, మేము డబ్బులు కట్టిన అన్ని రిసిప్ట్లు ఉన్నాయండి, డాక్యుమెంట్ కూడా ఉన్నదండి. 7 ఏళ్ల తర్వాత ఒక అతను రాత్రికి రాత్రే చుట్టూ గోడలు 2 సైడ్లు తీసేసి గోడలు పెట్టిండండి. ఆంధ్ర ఆయన వెంకట్రావు ఎల్మ ఆయన గురించి మీరు ఎంక్వైరీ చేయండి. ఆయన మొత్తం కబ్జా భూములేనండి. ఆయన గురించి చేయండి, మా గురించి చేయండి, అంతే కబ్జా భూములేనండి. ఆయన రాత్రి పెట్టిండండి. 5 సంవత్సరాలండి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుండండి. ఇక్కడ అక్కడ కార్పొరేటర్ కాడ పంచాయలు గింజాయిలు పోలీస్ స్టేషన్లు అది ఇది అని అన్ని పోయి కోట్లు పడ్డాయండి. కోట్లు పడ్డాక కూడా మొన్న 5వ తారీఖు నాడు పిల్లర్స్ దిత్తంటే పోయి నేను ఆపినండి. ఆపితే నా మీద దౌర్జన్యం చేసిండండి. చేసి ఏమన్నారు, దౌర్జన్యం చేస్తే నేను రెడీమేడ్ లారీ వచ్చిందండి, నేను పోయి ఆపినండి. ఆపితే ఆయన అనుచరులు 30-40 మంది, నేనైతే లెక్క పెట్టలేదండి, అందాజు చెప్తున్నా, 30-40 మంది వచ్చిండండి. వచ్చి నానా బెదిరించిండండి. నా పక్క వాళ్ళు అయితే వాళ్ళకి బెదిరించి ఇంతో అంత ఇచ్చిండట. ఆయన స్కూల్ ఉన్నది, ఆమె అమెరికాలో ఉందండి. వాళ్ళిద్దరు ఒప్పుకుంటారండి. నేను కాయకష్టం చేసి హాయిగా పనిచేసి 18 ఏళ్ళ పైసలు దాని మీద పెట్టినండి. నా గురించి కూడా ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు కూడా నేను పనిచేస్తానండి. నా కాయలు చూడండి. 18-20 ఏళ్ళ పైసా పెట్టుకున్నానండి. దాన్ని 12 ఏళ్ల కింద 20 లక్షలు పోసుకున్నానండి. ఎంత జరుగుతా ఉంది, నీ మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు, మీ ప్లాట్ గుంజుకుంటా ఉన్నారు. అక్కడ అధికారులకు మీరు ఏమన్నా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తారు? నేను 100 నెంబర్కి ఫోన్ చేసిండండి. ఫోన్ చేస్తే 100 నెంబర్ వాళ్ళు వచ్చిండండి. వచ్చి నిలబడి చూసిండండి. నేను లారీ వస్తుంటే లారీ కిందకి అడ్డం పోయిందండి. వాళ్ళ ఒక మగ మనిషి వచ్చి నన్ను లారీ కిందకి నూకిండండి. పక్కకు నూకిందండి. లారీ కిందకి నూకి దీన్ని ఆ పొక్కలేసి గూడిపి మట్టి పోతాము, పీడబోతుంది అన్న. అయినా నేను దలవకుండా అట్నే ఆపినండి. నేను నా బండి మీద తీసుకుపోయిన ఒకటే మనిషి అండి, నేను ఆడదాన్ని ఒకటే మనిషినండి. అయినా నేను వాళ్ళు అట్నే దౌర్జన్యం చేస్తుంటే నేను భయానికి తట్టుకోలేక మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 100 నెంబర్కి ఫోన్ చేసిందండి. 2 సార్లు చేసినా మా దగ్గర ఉన్నాయండి ప్రూఫ్. 2 సార్లు ఫోన్ చేస్తే అప్పుడు 2 సార్లు చేస్తే మళ్ళీ 100 నెంబర్కి ఫోన్ చేస్తానని సెల్లులు గుంజుకున్నారండి. ఒక 2 ఫోటోలు తీసినాం మేము లారీ. ఆ తర్వాత మా సెల్లులు గుంజుకున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక అప్పుడు 2 సార్లు ఫోన్ చేసినాక పోలీస్ ఆయన వచ్చి లారీ ఆపిండండి. లారీ ఆపి రిటర్న్ పంపిండండి. ఆయన నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడండి. మేము పోలీస్ స్టేషన్ పోయినాం, వాళ్ళు రాలేదండి. ఆ రోజు అంతా అప్లికేషన్ పెట్టినాం. సిఏ గారు కలిస్తే సిఏ గారు ఎంక్వైరీ చేసి కేసు బుక్ చేయన్నాడండి. ఈ కేసు బుక్ చేయన్న అతనికి ఏం తినడో ఏం కథ మాకు తెలియదు. 6వ తారీఖు కాంచెల్లి నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకే 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నా. పొద్దున పోయి సాయంత్రం ప్రతిరోజు వాళ్ళ దగ్గర సీసీ ఫోటోస్ కూడా తీయండి, చూడండి. మీరు ప్రతిరోజు పోయినండి, పట్టించుకుంటలేడు. ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్? కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అండి. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ ఒక కానిస్టేబుల్ రాసిండు. కానిస్టేబుల్ మమ్మల్ని జరుపుతా ఉన్నాడు. ఓకే, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే సిఐ కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ కానీ ఒకసారి ఈ అమ్మ వాడే బాధ ఒకసారి వినండి. ఆమె ఏదో అంగడిలో లేకుంటే ఏదో ఆయా పోస్ట్ చేసుకుంటూ తన కష్టాజీతము ఈ రోజున ఆ ప్లాట్ కొంటే మీరు దాన్ని ఆడ ఆమెకు సంబంధించిన ఆమె దగ్గర ఈ రోజు మీరు కబ్జా చేస్తూ ఉంటే మీరు గవర్నమెంట్ కోసం పనిచేస్తారా లేకుంటే ఇలాంటి ప్రజల కోసం పనిచేస్తారా, ఎవరి కోసం పనిచేస్తారు? కేసు రాసినట్టు నాకు అప్లికేషన్ ఇచ్చినట్టు అంటాడు. దాన్ని ఏమంటారు, కాంప్రమైజ్ ఆయన కేసు రాయాల్సిన కానిస్టేబుల్ కాంప్రమైజ్ గా అంటాడు. ఎంత ఇస్తారంటే 25 లక్షలు ఇస్తారంటే నేను ఆడపిల్లను, నాకు 10 రోజులు టైం నేను 50 లక్షలు ఇస్తా అన్నా సార్. నేను 50 ఇస్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నా 50 ఇస్తాను. మీ మీడియా తరఫున కూడా చెప్తున్నా, ఆయన పక్క తొలగండి, నేను 50 ఇస్తా. ఎందుకమ్మా, అది నీ భూమే కదా, నువ్వెందుకు ఇవ్వాల్సి వస్తుంది? కాంప్రమైజ్ గా వాళ్ళ ఇంట్లో కదా, నువ్వెందుకు బెదిరిస్తుండ్రు? నీకు ప్రాణం ముఖ్యమా భూమి ముఖ్యమా చెప్పు. ఆడిది కదా, ఆడదాన్ని పొడిచి మారుతుంది. దిగ్గు మొగలు లేడంటే నా భర్త చచ్చిపోయి 27 ఏళ్ళండి. నీ మొగల్ని ఎక్కడ నుంచి వెళ్ళేవాళ్ళండి? దిగ్గు మొగలు లేడా, దిగ్గు మొగలు తిట్టలేదు. ఇదే వస్తుంది, దిగ్గు బెదిరలేదా? నానా బాటలండి, నానా బూతులండి. అనిల్ అన్న అతను, రఘు అన్న అతను అనుచరులు, ఈ భాస్కర్ రావు వెంకటరావు పక్కకుంటారండి. వీళ్ళందరినీ గెత్తారండి. వాళ్ళకి ఏమైనా పొలిటికల్ సపోర్ట్ ఉందని అనుకుంటారా? ఉన్నదండి. ఎవరు ఉన్నదనుకుంటారు? ఇక కార్పొరేటర్ అనేది ఉన్నదన్న సంగతి తెలుసా అండి. ఇక ఆ తర్వాత పైన ఎవరు ఉన్నారో తెలియదండి. కార్పొరేటర్ ఆయన పేరు జక్కుల వెంకటేశ్వర్లు అండి. అయ్యా, కార్పొరేటర్స్ కానీ లేకుండా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కానీ ఈ తల్లి పడుతున్న కష్టం ఒకసారి చూడండి. ఇంత నిజాయితీ లేకుండా ఇక్కడ హైదరాబాద్ దాకా రాదు. తన యొక్క కష్టం చూడండి ఒకసారి, మీరు చూడండి. నా పోయి కాళ్ళు కాలి ఒక్కసారి చూడండి సార్, నన్ను అవుతారని చూడండి సార్. ఇప్పుడు కూడా కాలు కాలే ఉందండి, ఏళ్ళు కాలు కాలే ఉందండి. నేను స్కూల్ పేరు చెప్తాను, నేను ఇన్ని పని చేస్తాను, పిల్లలకి ఎట్లా సేవ చేస్తానో తెలుసుకున్నాను. స్కూల్ పేరు కూడా చెప్తాను, పబ్లిక్ స్కూల్ అంటే
ఆయా పనిచేస్తూ అంతో కొంత తన ఉన్న డబ్బులతోని ఒక ఇల్లు కొనుక్కొని, ఇల్లు అనేది చాలా ప్రతి ఒక్కరికి ఆ ప్లాట్ కొనుక్కొని ప్రతి ఒక్కళ్ళ ఉండాలని అనుకుంటారు. అదే విధంగా ఈ రోజు ఆ ప్లాట్ కబ్జా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పోలీస్ అనే చెల్లు కూడా వాళ్ళ యొక్క మాట అమ్మ చెప్తా ఉంది. వాళ్ళు కూడా పోలీసు మీరు కంప్లైంట్ రేజ్ చేయట్లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి కదా, మీకు ఏమైపోతా ఉంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కాంప్రమైజ్ గా మీరు ఎట్లా చెప్తే నాకు అర్థం కాదు. ఆమె యొక్క తల్లి యొక్క బాధ మీకు అర్థమైతలేదా? ఇదే ప్లేస్ లో మీ అక్క, మీ చెల్లె, మీ తల్లే ఉంటే మీరు ఈ విధంగా చేస్తావా? ఇదే ప్లేస్ లో మీ అమ్మ ఉంటే నువ్వు ఈ విధంగా చేస్తావా? ఈ రోజున తల్లి పడే బాధ చాలా. ఆమె ఒక కాయ కష్టం చేసి ఒక ఆయా పని చేస్తూ తను చేసింది. ఎంక్వైరీ చేయండి, మీరు పోలీసు వాళ్ళే కదా, మీరు ఎంక్వైరీ చేయండి. అక్కడ ఏం తప్పు ఉంది, ఈ అమ్మ తప్పు ఉందా, వాళ్ళ తప్పు ఉందా, ఎంక్వైరీ చేసి మీరు సమాధానం ఇవ్వండి కదా. ఈ రోజు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రజా దర్బార్ ముందు ఏడవలసిన పరిస్థితి అమ్మకి ఎందుకు తీసుకొని వచ్చారు? మీరు చక్కగా ఉంటే అమ్మ ఇలా వచ్చినా ఇక్కడ మీరు చక్కగా చర్యలు తీసుకునే ఉంటే ఈ రోజు ఇక్కడికి వచ్చినా ఈ రోజు ఈ తల్లి బాధపడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు తీసుకొని వస్తారు? అక్కడ అధికారుల తప్పిదమే. ఇక్కడ ముమ్మాటికి కాకతీయ సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో మీ తప్పిదం వల్లనే ఈ రోజు ఈ తల్లి ఇక్కడికి వచ్చి బాధపడతా ఉంది. మీరు ఇప్పటికైనా కానీ మేము ఒకటే విన్నపించుకుంటా ఉన్నాము, లేకుంటే మా టీవీ అయినా కానీ మా మీడియా అయినా కానీ మీ ఆడికి వచ్చే ఈ తల్లి పక్షాన్ని అయితే ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎవరి న్యాయం ఉంటే ఈ తల్లికనే కాదు, అక్కడ ఈ తల్లికి న్యాయం ఉంటే ఈ తల్లికి, అతని న్యాయం ఉంటే అతనికి, ఎవరి న్యాయం ఉన్నా కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ తల్లి బాధపడుతుందని అంటే ఎంతో కొంత ఇక్కడ తను బాధపడింది, కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఈ తల్లి బాధపడతా ఉంది. ఇప్పటికైనా దీని మీద అక్కడ ఉన్న అధికారులు కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు.